మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరు ఎలా ఉన్నారు? ఎస్, వీకెండ్ కదా, కొంచెం డ్రౌజీగా ఉంటారు. బట్ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఈ డ్రౌజీనెస్ అంతా రాజకీయ నాయకులు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్తో, తిట్లతో, రీకౌంటర్స్తో మొత్తం కూడా పోగొడతారు అనుకుంటా. అండ్ నిన్న ముఖ్యంగా తెలంగాణలో మన బడ్జెట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్గా మన బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ మన బాపు కేసీఆర్ మరి అసెంబ్లీకి అయితే నిన్న కూడా రాలేదు. అండ్ మొన్న హరీష్ రావు గారిని అయితే బయటికి పంపించేసిండ్రు. మరి ఎక్కడ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ప్లేస్లో మేనేలుడు ఎందుకు వచ్చిండు అని చెప్పి. సో ఇట్లా ఇదొక విషయం. అయితే ఇక రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి కౌంటర్ వేయడము, ఆటో ఎక్కినందుకు బాగా డైరెక్షన్ అంతా కూడా బాగుంది. మరి ఈ ఏదైతే లోపల కూడా కెమెరా ఎట్లుందో తెలియదు మరి అని చెప్పి, ఆటో లోపల కెమెరా ఎట్లా పెట్టుకున్నారు, సడన్ ప్లాన్ అయితే అది ఇది అని చెప్పి ఏదో ఇక మాట్లాడినట్టున్నారు. బట్ ఇక రాజకీయాలు అన్నాక ఎవరి సినిమా వాళ్ళు డైరెక్ట్ చేసుకోవాల్సిందే. ఏ పార్టీలో ఏ నాయకుడు ఏ డైరెక్షన్ చేయాలంటే వాళ్ళు అట్లా చేసుకోవాల్సిందే అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు ఆర్టీసీ అంటారు, వీళ్ళేమో ఆటో అని చెప్పి ఇక ఆటో వాళ్ళకి చెప్తున్నారు. బట్ కాకపోతే మేనిఫెస్టోలో నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సమాధానం, మేనిఫెస్టోలో ఆటో వాళ్ళకి ఏడాదికి 11,000 ఆల్రెడీ మెన్షన్ చేసినామని చెప్తున్నారు. అధ్యక్ష, యాక్చువల్గా అక్కడ ఈ మీడియాకి మాలాంటి వాళ్ళకి కొద్దిగా ప్రజలకు కూడా కొంతమందికి పాసలు ఇచ్చి ఆడ కూర్చోబెట్టి క్వశ్చన్ చేసే అథారిటీ ఉంటే ఈ అసెంబ్లీలో చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో అట్లా అథారిటీ క్వశ్చన్ చేసే అసెంబ్లీలో అథారిటీ లేదు కాబట్టి ఇక్కడ నుంచే మేము అడగాల్సి వస్తుంది. అధ్యక్ష, ఇప్పుడు పప్పు, ఉప్పు, బియ్యం, ఓకే, వంట నూనె, గ్యాసు, స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత కరెంటు బిల్లు, ఇంటి రెంటు, ఆటో ఫైనాన్స్ రెంటు, అంటే మీరు ఏడాదికి 11,000 12,000 ఇస్తామంటే ఏడాదికి, నేను చెప్పేది నెలకు కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏడాదికి ఇస్తామని పెట్టిండ్రు. కానీ ఏ కోశాన మా ఆటో అన్నలకు మీరు ఏడాదికి 11,000 ఇస్తే సరిపోతుంది? మీరే చెప్పండి. అంటే నెలకి 1,000 రూపాయలు ఇస్తే ఒక కుటుంబాన్ని పోషించుకోగలుగుతారా? వాళ్ళకి గిరాయికు నాకు తెలిసి ఒక 20,000 వచ్చే కాడ ఇప్పుడు 5,000 వస్తుంది. ఎక్కడ? మన అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఆటోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, ముఖ్యంగా ఊర్లలో, గ్రామ పంచాయతీ స్థాయిలలో, మండలాల్లో, రూరల్ ఏరియాస్లో నడుపుకునే వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది అనేది వస్తుంది. మరి ఏడాదికి 11,000 ఏ కోశాన సరిపోతుంది? నెలకి 20,000 జీతం ఉన్నోడికే 30 తిప్పలు పడుతుంది, వాడికి పైసలే సరిపోతలే. ఉన్న డబ్బులు అంట డీజిల్ అని, గ్యాస్ అని, ఇంకేదో అని తాగేస్తూ ఉన్నాయి. దాంట్లోనే స్కూల్ ఫీజులు కట్టాలి 20,000, దాంట్లోనే అన్నీ కట్టాలి, పైసలు లేవు. అందుకే కదా ఇక ప్రజలందరూ కూడా చాలామంది ఆర్థిక భారం ముయ్యలేని పరిస్థితి వచ్చింది. ఈ 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయల జీతం వచ్చినా సరిపోతలేదు, అసలు చేతిలో ఆంతలేవు. మరి ఇది కాకుండా ఇంకేదైనా దందాలు చేయాలి వెనకాలకి వెళ్ళని చెప్పి తిప్పలు పడి మంచిగా ఉన్నోడు కూడా చెడిపోతున్నాడు. ఇది వాస్తవం. ఇది మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. సో ఏడాదికి 11,000, నేను ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అడిగినరానో లేకపోతే ఇంకోరు అడిగినరానో ఇంకే పార్టీ అడిగినరానో అంటలేను. నేను మీరు చూసినట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ నుంచి కూడా మార్నింగ్ న్యూస్లో ఆటో వాళ్ళ గురించి మాట్లాడని మార్నింగ్ న్యూస్ లేనే లేదు. సో అందుకే ప్రతిరోజు అడుగుతున్నాం, ప్రతిరోజు డిఫెండ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏడాదికి మేనిఫెస్టో, మరి ఏ కోశాన మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 11,000 ఏడాదికి అని పెట్టిందో కానీ మరి ఆ 11,000 రూపాయలు ఏడాదికి ఏ మూలకు కూడా రాదు. నెలకి 1,000 రూపాయల మీరు ఇచ్చేది, 1,000 రూపాయలు దేనికి సరిపోతాయి? ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే అయిపోతాయి, లేకపోతే ఇంకేమైనా కొంటే సరుకులు కూడా రావు, నెలకి సరిపడా సరుకులు ఒక్కడికి. సో దయచేసి ఇది కరెక్ట్ కాదు. మినిమం నెలకి 20,000 ఇవ్వండి ముర్రో అని మేము అడుగుతుంటే మీరు ఏడాదికి 11,000 పెట్టినామని అంటున్నారు. అన్న పొన్నం ప్రభాకర్ అన్న
చాలా అద్భుతంగా నువ్వు నీ శాఖను ముందరకు తీసుకెళ్తున్నావు, చాలా సంతోషం. ఆ, నిన్ననే నేను విన్నా, ఎవరైతే ఈ డబ్బులు ఇచ్చి రిక్రూట్మెంట్స్ ఈ అవుట్స్కట్స్లో ఎవరైతే ఈ మీ రవాణా శాఖలో 85 లక్షలు ఇచ్చి పోస్టులు కొంటున్నారో, సో వాళ్ళందరినీ కూడా ఎండగడతామని చెప్పి ప్రక్షాళన చేయాలని చెప్పి మీరు కంకణం కట్టుకున్నారు అన్న. అద్భుతమైనటువంటి ఆలోచన, చాలా సంతోషం. కానీ ఒక్కసారి ఆలోచించండి అన్న, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పరిస్థితి ఎట్లుంది, అండ్ అట్లనే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి ఆలోచించాలి ఆ పొన్నం ప్రభాకర్ అన్న అని చెప్పి మరొకసారి పొన్నం ప్రభాకర్ అన్నకు అండ్ అదే రకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. దయచేసి వాళ్ళ తరపున వాళ్ళ ఇంటి బిడ్డగా మరి ఆ కుటుంబ పోషణ ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎట్లా ముందరికి తీసుకెళ్ళచ్చు, వచ్చిన డబ్బులో సగం కూడా వాళ్ళకి రానప్పుడు, దీనివల్ల ఇబ్బంది అవుతున్నప్పుడు, మీకు తెలుసు వాళ్ళకి నెల నెల రోజుకి మా అంటే 500 1000 రూపాయలు మిగులుతాయి. సో ఇప్పుడు అవి కూడా మిగిలినటువంటి పరిస్థితి అయిపోయింది. సో దయచేసి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబం ఒక పోషించే పెద్దన్నలాగా ఉండి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సముచిత న్యాయం ఆటో వాళ్ళకి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని. దయచేసి ప్రతిసారి అడుగుతూనే ఉన్నాము. సో దయచేసి దీని గురించి కూడా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకొని ఆలోచించండి అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.